అండి. ఎలా ఉన్నారు అందరూ? గుజరాత్ ఆంటీ, అంకుల్ అలాగే వాళ్ళ అబ్బాయి ముగ్గురు మా ఇంటికైతే వచ్చారు. మేము వాళ్ళ ఇంటికెళ్ళిన 2 వీక్స్ తర్వాతే వచ్చారు. బట్ నాకు పోస్ట్ చేయడానికి టైం అయితే దొరకలేదు. సో, వాళ్ళు తీసుకొచ్చిన గిఫ్ట్స్ అయితే చూపిస్తున్నాడు చిన్నగాడు నాకు. వెళ్ళి ఆడుకో అంటే క్యూట్‌గా వెళ్ళి కూర్చొని ఆడుకుంటున్నాడు. మన ఇంటికొస్తే మన ట్రెడిషన్స్ ప్రకారం చేసి పెట్టాలి కదా! అందుకే పులిహార అలాగే వెజ్ పులావు, వైట్ రైస్, పొటాటో కర్రీ అయితే చేశాము. ఎందుకంటే అంకుల్, ఆంటీ ప్యూర్ వెజ్, నాన్ వెజ్ తినరు. అందుకని నేను ఆంటీని, అంకుల్‌ని పర్మిషన్ తీసుకొని నాన్ వెజ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇదెందుకు అనుకుంటున్నారా? అంకుల్ వాళ్ళ అబ్బాయి అయితే నాన్ వెజ్ తింటాడు. తను ఆస్ట్రేలియా నుంచి వచ్చాడు. అక్కడ అలవాటు అయిందంట. వీళ్ళు లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో అయితే స్వీట్ తింటారు. ఇక్కడ అడుగుతున్నాను అంకుల్‌ని, ఎలా ఉంది ఫుడ్ అంతా బాగానే ఉందా? స్పైసీ అనిపించిందా అని. ఎందుకంటే వీళ్ళు స్పైస్ ఎక్కువ తినరు. అందుకని నేను చాలా తక్కువ స్పైస్ పౌడర్స్ అన్నీ యూజ్ చేశాను. చాలా తక్కువగా యూజ్ చేశాను. అయినా వాళ్ళకి స్పైసీగా అనిపించిందంట. బట్ చాలా బాగుంది టేస్ట్ అయితే అన్నారు. సో, సాబుదానా పాయసం కూడా తిన్న తర్వాత లాస్ట్‌లో ఐస్ క్రీమ్ ఇస్తే వద్దు అన్నారు. ఇంకా ఐస్ క్రీమ్ తినము అని చెప్తే మళ్ళీ ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాము. మేమేంటంటే ఫర్నిచర్ అంతా హైదరాబాద్‌లో ఉంది మాది. మేము ఇక్కడికి ప్రాజెక్ట్ వర్క్ మీద వచ్చినప్పుడల్లా ఇక్కడ రెంటల్‌లో ఫర్నిచర్ తీసుకొని ఉంటాము. సో, ఇక్కడ కంప్లీట్ అయిపోయాక మళ్ళీ మేము హైదరాబాద్ వెళ్ళిపోతాము. ఈసారి ఏంటంటే మా హస్బెండ్ ఆఫీస్ షిఫ్ట్ అయ్యారు. అందువల్ల కంప్లీట్‌గా ఇక్కడికే వచ్చేసాము. సో, 2 మంత్స్ బ్యాకే అయ్యింది మేము ఆఫీస్ షిఫ్ట్ అయ్యి. సో, 1 మంత్ బ్యాకే ఫర్నిచర్ అంతా ఇక్కడికొచ్చింది. అయితే ఆ వీడియోస్ కూడా పెడతాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.